బ్రాండ్ యూపీ. అదేంటి? యూపీకంటూ ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది కదా? అవునుంది. కాకపోతే అది నేషనల్ వైడ్ బ్రాండ్. ఇప్పుడు గ్లోబల్ వైడ్ బ్రాండ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవును, గ్లోబల్ వైడ్గా యూపీని ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అక్కడి యోగి సర్కార్. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత వరల్డ్ వైడ్గా అయోధ్య పేరు మార్మోగిపోయింది. ఒక్క ఆధ్యాత్మిక టూరిజం మాత్రమే కాదు, యూపీలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందుకే దేశీ విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా టూరిజంలో గ్లోబల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ యూపీ బ్రాండ్ను వరల్డ్ వైడ్గా చాటి చెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టింది యూపీ సర్కార్. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్య పేరు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో రీసౌండ్ వినిపించింది. ఇదే అంతా యూపీ వైపు చూసేలా చేస్తుంది. ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి యూపీకి పర్యాటకులు భారీగానే వస్తుంటారు. ఈ సంఖ్యను మరింతగా పెంచి ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ యూపీకి బ్రాండింగ్ తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 1-2 కాదు, మొత్తం యూపీకి 28 దేశాల్లో ప్రచారం కల్పించే దిశగాను ప్రణాళిక సిద్ధం చేసింది. ఉత్తరప్రదేశ్ను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనిలో పడింది యోగి సర్కార్. ఇందులో భాగంగానే 28 దేశాల్లోని 50 నగరాల్లో యూపీలోని పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించనున్నారు. ఇందుకోసం ఆయా నగరాల్లో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, ట్రావెల్ ఫెయిర్లు, రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జపాన్, ఇజ్రాయెల్, చైనా, అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయెల్, రష్యా, యుఏఈలలో బ్రాండ్ యూపీకి ప్రచారం కల్పించనున్నారు. అయోధ్యలో నూతన రామాలయం నిర్మాణం ప్రారంభం తర్వాత ప్రతి సంవత్సరం యూపీకి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సంఖ్యను మరింతగా పెంచే దిశగా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్కడ రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచింది. అయోధ్యలో ప్రారంభమైన విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్, మెరుగైన రహదారులు మొదలైనవన్నీ పర్యాటకులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి. ఇక అయోధ్యలో భక్తుల రద్దీని చూసి అంతా నూరెళ్లబెట్టే పరిస్థితి కనిపిస్తోంది. అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం ఇంతమంది ఎదురు చూశారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. దేశ విదేశాల్లోని రాముడు భక్తులంతా ఇప్పుడు అయోధ్యలోనే కనిపిస్తున్నారు. బాలక్రామ్ మందిరాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠతో ఇప్పటికే అయోధ్య రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇటు పోటెత్తిన విరాళాలు, అటు యూపీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం అయోధ్య అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రామాయణ కాలం నాటి అయోధ్యను గుర్తు చేసేలా అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక భక్తుల రద్దీ పెరగడంతో వ్యాపారుల ఆదాయం ఆటోమేటిక్గా పెరిగింది. అక్కడి భూముల ధరలు సైతం ఆకాశానంటడం మొదలుపెట్టాయి. 7 స్టార్ హోటల్స్ కూడా క్యూ కడుతున్నాయి. ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. అదే ఇప్పుడు అంతా అయోధ్య వైపు చూసేలా చేస్తోంది. అయోధ్యలో భక్తులు ప్రతి సెకనుకు 1,26,000 ఖర్చు చేస్తారట. ఇది దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ అంచనా. ఉత్తరప్రదేశ్లో టూరిజం వృద్ధి చెందుతోందని, ఏడాది చివరి నాటికి దేశ విదేశీ పర్యాటకుల మొత్తం ఖర్చు 4 లక్షల కోట్లు ఉంటుందని ఎస్బీఐ చెబుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో యూపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 20,000 కోట్ల నుంచి 25,000 కోట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్టు ప్రకారం దేశంలోని ఆధ్యాత్మిక పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఆధ్యాత్మిక టూరిజంలో ఉత్తరప్రదేశ్ గణనీయంగా వృద్ధి సాధించనుంది. దీంతో గంగానది, వారణాసి, తాజ్మహల్ వంటి పర్యాటక ప్రదేశాల జాబితాలో అయోధ్య రామాలయం కూడా చేరిపోయింది. ఆధ్యాత్మిక టూరిజం పెరుగుదల ఇప్పటికే యూపీలో పర్యాటక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. దీని కారణంగా భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. కనెక్టివిటీ పెరిగింది. ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. గంగానది, వారణాసి, తాజ్మహల్, ఇప్పుడు అయోధ్యలోని కొత్త రామాలయం వంటి అనేక పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న యూపీలో దేశీయ పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2022 ఏడాదిలో 32 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్కు వచ్చారు. అందులో 2.21 కోట్ల మంది పర్యాటకులు అయోధ్యలోనే ఉన్నారు. 2021 సంవత్సరంతో పోలిస్తే ఇందులో 200% పెరుగుదల కనిపించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్లో దేశీయ పర్యాటకులు దాదాపు 2.2 లక్షల కోట్లు, విదేశీ పర్యాటకులు 10,000 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టి చూస్తే యూపీలో పర్యాటకులు పెట్టిన మొత్తం ఖర్చు 2.3 లక్షల కోట్లు. ఈ లెక్కన ఏడాది చివరి నాటికి పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ వైడ్గా యూపీకి మంచి బ్రాండింగ్ తేగలిగితే విదేశీ పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానా కూడా మరింత వేగంగా నిండుతుంది. ఇక యూపీకి గ్లోబల్ బ్రాండింగ్ తెచ్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆధ్యాత్మిక టూరిజం డెవలప్మెంట్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ దిశగా టూరిజంను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు.
దేశంలోని పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేసేందుకు వడ్డీ లేని రుణాలు, ఆ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు కూడా కల్పించనున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ నిర్ణయం యూపీ టూరిజానికి మరింత బూస్టింగ్ ఇవ్వనుంది.